వెల్కమ్ టు సత్య న్యూస్. నేను పనిత. ముందు హెడ్లైన్స్. కేసీఆర్ లంక బిందె లాంటి తెలంగాణను కాలి బిందెగా మార్చారని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జిల్లాలో ప్రజాపాలన పక్కా ప్రణాళికతో నిర్వహిస్తామన్న ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు. గురంపోడు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన అవగాహన కార్యక్రమం. కులమత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించుకునేందుకే ప్రజాపాలన సభలను నిర్వహిస్తుందన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజలందరూ అప్లై చేసుకోవాలన్న వాటర్ కౌన్సిలర్ కామిశెట్టి శైలజా భాస్కర్. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కుల నిర్మూలన శాస్త్రీయ విద్యా విధానంపై పోరాడాలని పిలుపునిచ్చిన రచయిత కవి కస్తూరి ప్రభాకర్. ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. లంక బిందెలు ఉన్నాయని వస్తే తమకు ఖాళీ కుండలు కనిపించాయని కేసీఆర్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం హైదరాబాద్లో ప్రజాపాలన లోగోను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బుధవారం హైదరాబాద్లోని ప్రజాపాలన లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లంక బిందెలు ఉన్నాయని వస్తే తమకు ఖాళీ బిందెలు కనిపించాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. పరిస్థితిని సరిదిద్దాల్సిన బాధ్యత తమపై పడిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతు బంధు పథకం కింద రైతు ఖాతాలలో డబ్బు జమ చేయడంలో ఆలస్యం జరుగుతుందన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ గత ప్రభుత్వం డిసెంబర్ 20న మొదలుపెట్టి మార్చి వరకు డబ్బులు జమ చేస్తూ వచ్చిందని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు వర్తిస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకు వెళ్లిందని తాము అధికారంలోకి వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలు కనిపించాయని ఆరోపించారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఉదయం పలు వార్డుల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ముందుగా బీసీ కాలనీలో సబ్స్టేషన్ సందర్శించారు. అక్కడికి ఏఈతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో పెద్దమోరి వల్ల ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఉదయం పలు వార్డులలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ముందుగా బీసీ కాలనీలోని సబ్ స్టేషన్ను సందర్శించారు. అక్కడి ఏఈతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా పలు ప్రాంతాలలో పెద్దమోరి వల్ల ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చారు. బీసీ కాలనీలో ఉన్న పార్కుని పరిశీలించారు. అక్కడ పలు పనులు నాణ్యతగా లేవని గమనించి ఆ పనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యుత్ లూజ్ వైర్లు, ట్రాన్స్ఫారంలు మరమ్మతులు ప్రజల కోరిక మేరకు పెద్దమోరి క్లీన్ చేయాలని ప్రజల పాలన గ్రామ సభల్లో పాల్గొని తెలిపారు. అర్హులైన వారందరూ 6 గ్యారంటీలకు అర్జీ పెట్టుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం ప్రజాపాలన గ్రామ సభపై అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓలు, స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీలు అమలు కోసం ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు నుండి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఆదేశించారు. పెన్షన్ వస్తుంది, ఇగో పెన్షన్ అప్లై చేసుకో, పెన్షన్ వస్తుంది. ఏమంటున్నా ఇద్దరు లీడర్ ఇచ్చిందా బాబు గారు ఉన్నారు, మాట్లాడుతున్నా. ట్రాన్స్ఫారం కూడా గద్దె కట్టడం, ఆ ట్రాన్స్ఫారం ఏదో కొంచెం చూడండి.
నాకు ఈ 2 రోజుల లోబట్టి రావద్దు. మున్సిపల్ ఆఫీసర్ మున్సిపల్ వాళ్ళు కూడా తీర్మానం ఇచ్చారు. మున్సిపల్ ఆఫీస్ కూడా కొంచెం ప్రాబ్లం ఉందట. పాలన ఇది మన ప్రజాపాలనది కొంచెం ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఎందుకంటే ఈ 6 రోజులు మన 8 రోజులే పీక్గా. మీకు రేషన్ కార్డు ఉన్నాయా? పెన్షన్ ఉన్నాయా? రేపు 28 తారీఖు నుంచి గ్రామ సభలు అయితే పెన్షన్కి అప్లై చేసుకోండి. ఏమంటున్నా మీ కోడలు కూడా అప్లై గృహలక్ష్మి కింద అదే రోజు కింద 2500 వస్తాయి. అందరూ అప్లై చేసుకోండి. రేషన్ కార్డు లేని కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోండి. ఏమంటున్నా అప్లికేషన్ మీ ఇంటికి రైట్ వస్తుంది. దానికోసం చెప్పడానికి వచ్చినాము. మన దరఖాస్తు చేసుకోకపోతే అన్నా ప్రాబ్లం ఉంటే గ్రామ సభ దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడేదో నాగాని ఇప్పుడు ఎందుకు అవుతుంది? బ్రిడ్జ్ అన్నారు, అది ఎందుకంటే రోడ్డు పోయేదానికి అది పెట్టి దీన్ని పెడదాం. చలికి కొంచెం ఎప్పుడప్పుడు నీరు కూడా పోయి ఇంకోసారి వేపిద్దామా? కాబట్టి బోర్ ఇస్తాను చెప్పు. వారంలో చేపిద్దాం. ఇది అందరు చెప్పొద్దండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదలకు నేరుగా లబ్ధి అందాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడద్దు, మనం ఏదైతే తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రేపు 28 నుంచి 6 తారీఖు తీసుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా మీరందరూ భాగస్వాములై విజయం చేయడంలో మనం ఆలేదు ముందు ఉండాలి. మీకున్నటువంటి చాలా ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న ఆఫీసర్స్ ఎవరు కాబట్టి నేనైతే గట్టి నమ్మకంతో నాలేని ముందు తీసుకుపోతున్న నమ్మకం అయితే నాకు ఉంది. మీకు దాంట్లో ఏ ఇబ్బంది లేకుండా పై నుంచి కానీ ఇక్కడ మా నుంచి కానీ అన్ని సహాయ సహకారాలు అంతాయి. ముఖ్యంగా ఆలేరు ఈ 9.5 సంవత్సరాల్లో కొంచెం వెనుకబడ్డది కాబట్టి మీ అందరికీ సహకారంతో ముందుకు తీసుకుపోదాం. గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రతి గ్రామాన గడపకు చేరే విధంగా అందరూ సహాయ సహకారంతో ముందుకు తీసుకెళ్ళి ప్రజాపాలన అంటే ఈ విధంగా ఉండాలి. తెలంగాణ వస్తే మన బతుకులు మాట్లాడుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఆఫీసర్స్ కూడా సరిగా నెలకు జీతం ఇవ్వలేని పరిస్థితి, 1వ తారీఖు జీతం రాని పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అధిగమించాలి. ప్రజల నుంచి మనం అందరం పొందాలి. ఆఫీసర్స్కి ఎక్కడ ఒత్తిడి లేకుండా ఇది మా ప్రభుత్వం అనే విధంగా ప్రభుత్వం నుంచి మీకు ఉంటుంది. మీ నుంచి కూడా ప్రజలకు మంచి పాలనలో మా అధికారులు బాగా పనిచేస్తారని గుర్తింపు తెచ్చుకున్నాం. కాబట్టి అందరూ ఉన్నత చదువులు చదువుకొని గౌరవం కోసం వచ్చాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీ హోదా కూడా భంగం కలగకుండా చూసే బాధ్యత మా పాలన మీద ఉంటుంది. కాబట్టి మేము ఎక్కడ కూడా అందరం సోదరభావంతో ప్రజలకు మేలు చేయడం కోసం ఈ 6 గ్యారంటీ స్కీములు మనం ప్రజలకు ప్రతి గడపకు చేరేస్తే వాళ్ళందరూ మన మీద చాలా హోప్స్ తోటి ఉన్నారు. కాబట్టి దీంట్లో అందరం కీలకంగా ఈ 8 రోజులు కష్టపడి పనిచేద్దాం. దానికి మన సిఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. నిజంగా మన మంత్రులు చెప్పిన విషయాలు చూస్తే కూడా ఈ 3-4 నెలలు ఇవన్నీ అందించే కార్యక్రమం ఉన్నాం. కాబట్టి దీంట్లో అందరం కష్టపడి ముందుకు పోయి ఏదైతే మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత ఈ 6 గ్యారెంటీలు సక్సెస్ అయితే మొదటగా వచ్చేది పేరు మీకే. మొదటగా ఆలేరు నియోజకవర్గంలో ఏదైతే నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ఆలేరు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో ముఖ్యంగా యారూరు పట్టణంలో 9.5 సంవత్సరాలు ఏ విధంగా ఆలేరు అభివృద్ధి కాలేదు. ముఖ్యంగా యారుట్ట పట్టణం మున్సిపాలిటీ అయిన తర్వాత ఎంతో నిధులు వస్తాయి అనుకుంటే మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా యారుట్ట పట్టణం అభివృద్ధి కాలేదు. ఇలా యారూరు పట్టణంలో సుమారు ఒక 4-5 వార్డులు కూడా తిరగడం జరిగింది. వార్డులలో సమస్యలు ఎక్కడ వేసినా కూడా అక్కడే ఉంది. ఇలా డ్రైనేజీ సమస్య చూస్తే ఆ పెద్దమూరి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇక్కడ గౌరవ చైర్మన్ గారు, మా
కౌన్సిలర్లు అందరం కూడా సుమారు ఒక 6 వార్డులు కూడా కలిగి తిరగడం జరిగింది. ఇక్కడ నుండి కౌన్సిలర్ తోటి అదేవిధంగా కమిషనర్ కూడా తిరగడం జరిగింది. తక్షణమే వారం రోజులనే కొన్ని పనులను గుర్తించడం జరిగింది. ఆ పెద్దమూరుకు సంబంధించినటువంటి దానికి అక్కడ వాల్స్ సరిగా లేక జాలి లేక కూడా స్థానికులకు కూడా చెత్తా చెదారమైన తోటి దుర్వాసన ఉంది. కనీసం ఒక 200 కుటుంబాలకు అది ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన దాన్ని ఎంబడే క్లీన్ చేయాలని చెప్పి ఇక్కడ అందరు కౌన్సిలర్ కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ చెప్పడం జరిగింది. దాన్ని ఎంబడే ఇమీడియట్లీ చేస్తాం. అదేవిధంగా అక్కడ బీసీ కాలనీ ఉన్నటువంటి ఒకటే రోడ్ ఉండడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే రోడ్ అంతా బంద్ అయ్యి గుట్ట చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా ఒక కల్వర్ట్ మీద ఒక బ్రిడ్జి కావాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా గుర్తించడం. అదే కాకుండా కొంత ట్రాన్స్ఫార్మర్ దగ్గర లూజ్ కలెక్షన్లు కానీ ఇండ్ల మీదకి వెళ్ళి కరెంటు పోతుంది. వాటిని గుర్తించడం అక్కడ ఏ గారితో అక్కడ ఉన్నటువంటి లైన్ మెన్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి వారం రోజులనే వాటిని రిపేర్ చేస్తామన్నారు. ఇంకా కొంత ఇండివిజువల్ హౌజులకు వచ్చే డ్రైనేజీలు కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది కావడంతో ఆ ఏరియా కొంచెం దోమలతోటి ఎక్కువ జబ్బుల ప్రభావం వాళ్ళ ఉంది. అవి కూడా వారం రోజులనే చేస్తామని చెప్పి మున్సిపల్ నుంచి కూడా వాళ్ళు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా యారుట పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఇక్కడ మార్కెట్ యార్డు కొంత నిధులు లేకుండా ఆగిపోవడం జరిగింది. గత ప్రభుత్వం అనాలోచిత కారణం వల్ల కొన్ని బ్రిడ్జీలు వేయడం వల్ల కొన్ని షాపులను తీసేయడం వల్ల ఇక్కడ స్థానికంగా స్వామివారిని నమ్ముకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దుకాణదారులు షాపుల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఎండో మినిస్టర్ తోటి ఇక రాష్ట్ర సీఎం గారితో సంబంధించిన మంత్రితో కూడా మాట్లాడి అందరికీ న్యాయం చేస్తాం, అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఆ యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ మొదటగా ఈ కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేసినాం. దీంట్లో కూడా వీళ్ళకున్నటువంటి బడ్జెట్ వీళ్ళకున్న సమస్యల మీద చర్చించి ఆ యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, అదనపు ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి ప్రజాపాలన నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, అదనపు ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి ప్రజాపాలన నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహణ షెడ్యూల్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పక్కా ప్రణాళికతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజాపాలన కార్యక్రమం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు, అలాగే మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 వరకు కార్యక్రమం నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి రోజు 116 గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, అలాగే ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రజాపాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే చేయుత పథకాలపై దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. ముందుగా దరఖాస్తులను ఇప్పటికే అన్ని జీపీలు, మున్సిపాలిటీల్లో ప్రజలకు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. గ్రామ సభలు నిర్వహించిన రోజు లబ్ధిదారులు సమయానికి దరఖాస్తులు అందించకపోతే మరుసటి రోజున సంబంధిత గ్రామ పంచాయతీలు అందజేసి రసీదులు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓఏ రమేష్ కుమార్, డిఈ మల్లేశం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్రెడీ ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రజాపాలన ప్రోగ్రామ్కి సంబంధించి ఆల్రెడీ ఈరోజు అప్లికేషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన జిల్లాలో కూడా వాట్ వీఆర్ టేకింగ్ అప్, వాట్ ఈస్ అవర్ యాక్షన్ ప్లాన్ అన్నది కంపల్సరీగా మీ అందరి ద్వారా మన సూర్యాపేట ప్రజలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. దీనికి సంబంధించి 28వ తారీఖు అంటే రేపటి నుంచి 6th వరకు 8 days, taking up 31st and 1st being holidays. ఈ 6th వరకు we will be having meetings in the field. గ్రామ సభలు ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వార్డులో రేపటి నుంచి మనం ప్లాన్ చేసుకుంటాము. దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా మనం తయారు చేసుకోవడం జరిగింది. అండ్ అప్లికేషన్స్ కూడా మనము ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలకి, అదేవిధంగా మున్సిపాలిటీకి కూడా పంపించడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ 8 o'clock to 12 o'clock మన జిల్లాలో మొత్తం 58 టీమ్స్ వేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
అదేవిధంగా 5 మున్సిపాలిటీకి సంబంధించి 141 వార్డ్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం అన్ని వార్డ్స్ అండ్ గ్రామ పంచాయతీలు కవర్ అవ్వడం కోసం మనం 58 టీమ్స్ అనేవి వేసుకోవడం జరిగింది. ప్రతి టీం మార్నింగ్ 8 to 12 ఒక గ్రామ పంచాయతీ ఆర్ వార్డ్ అండ్ మధ్యాహ్నం 2 to 6 1 గ్రామ పంచాయతీ ఆర్ వార్డ్ విజిట్ చేయడం జరిగింది. సో రేపు 116 లొకేషన్స్లో మనం గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ కూడా ఐ సెండ్ ఇట్ టు డిపిఆర్ఓ. ఐ రిక్వెస్ట్ డిపిఆర్ఓ గారు టు షేర్ ద షెడ్యూల్ సో దట్ మన పీపుల్కి రేపు ఎక్కడ జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియడం గురించి. అదేవిధంగా అప్లికేషన్స్ కూడా మనకి నైట్ గల్లా అక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో 1 or 2 క్లారిఫికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ దట్ ఎవ్రీబడి షుడ్ నో ఏంటి అంటే వెరీ డీటెయిల్డ్గా మనం ప్లాన్ అనేది చేసుకోవడం జరిగింది. ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కౌంటర్కి కూడా కౌంటర్ ఇన్ఛార్జెస్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా పంచాయతీ సెక్రటరీతో పాటు ఒక స్పెషల్ ఆఫీసర్ కింద కూడా మనం జిల్లా కలెక్టర్ గారు యాజ్ అపాయింటెడ్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అంటే జిల్లా స్థాయి ఆఫీసర్స్ని కూడా ప్రతి టీంకి ఒకరిని వేయడం జరిగింది. సో వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఆల్సో అలాంగ్ విత్ ఎస్పీ గారు అండ్ ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ 2-3 మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో దట్ దేర్ వోంట్ బి ఎనీ ఇష్యూస్ ఇన్ ద ఫీల్డ్. ప్రాపర్ క్యూ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ నెంబర్ ఆఫ్ కౌంటర్స్కి సంబంధించి కానీ బందోబస్తుకి సంబంధించి కానీ చాలా పోలీస్ తరఫున కూడా కోఆర్డినేషన్ చేయడం జరిగింది అండ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడతారు. సో ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డులో ఆ ఒక్కరోజే కాకుండా కూడా మిగిలిన 6 days కూడా the team will be sitting there. Maybe not the whole team, 1 or 2 people, పంచాయతీ సెక్రటరీ, ఒక అంగన్వాడీ అండ్ 1 more person మీకు అవైలబుల్గా ఉంటారు. ఎవరైనా గ్రామ సభ రోజు అప్లికేషన్ ఇవ్వలేకపోయినా ఈ 6 రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ బికాస్ 1 day చాలా మంది 700-800 హౌస్ హోల్డ్స్ ఉండి ఒకే రోజు క్యూలో ఇవ్వలేకపోయాము అని వాళ్ళు సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆ రోజు ప్రజాపాలన నుంచి చదివే అప్లికేషన్ దరఖాస్తు అరేంజ్మెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ఒకటేసారి పబ్లిక్ ప్రోడక్ట్ ఒకటేసారి వచ్చి ఒకరికొకరు బిల్ పెట్టి చూసుకోకుండా రూల్స్ కనుక మేము క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ కోసం సాధారణ కొంచెం ఒక బ్యాకెట్ ఏర్పడించాం. లేకుంటే ఒక కాంపెక్ట్ కానిస్టేబుల్ ఇచ్చి లైన్ మేనేజ్మెంట్ కోసం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా జరగలేదు. అకౌంట్ అన్ని జిల్లాలో అందరి ఎస్ఐలతో మాట్లాడలేదు. అందరి ఎస్ఐలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ టీమ్స్తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయకుండా ఎలాంటి పద్ధతులు అన్ని రకాల సౌకర్యంగా ఉండే విధంగా మా తరఫున కూడా ఏర్పాటు చేయడం. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చే నరసింహుడు బుధవారం 5వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా వడపత్ర సాయి అలంకరణలో ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై వివరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో బుధవారం అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 23న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చే నరసింహుడు నేడు 5వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా వటపత్ర సాయి అలంకారంలో ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వటపత్ర సాయి అలంకారం సేవపై వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ వేద పండితుల వేద పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణ మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి 5వ రోజు ఉదయం అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. అనంతరం వటపత్ర సాయి అవతార విశిష్టత తెలిపారు ఆలయ అర్చకులు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు మొక్కు కళ్యాణం, శాశ్వత కళ్యాణం, సుదర్శన నారసింహ హోమం సేవలు రద్దు చేశారు.
गन्धजले वीसु मे ॐ शरन्दपं सूर्यं कुल्लानि कैतोजुदे బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని గురించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు బుధవారం గుర్రంపూడి మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీపాల్ సుధాకర్, ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్, ప్రత్యేక అధికారి రామచంద్రారెడ్డిలు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని గురించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు బుధవారం గుర్రంపోడు మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్, ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్, ప్రత్యేక అధికారి రామచంద్రారెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు, అపోహలకు తావు లేకుండా గ్రామాలలోని ప్రజలకు ఒకరోజు ముందుగా కార్యక్రమం గురించి వివరించి ప్రజలందరూ దరఖాస్తులు చేసుకునే విధంగా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ విద్యాసాగర్ రెడ్డి, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అయితే రేపు ప్రోగ్రామ్ గురించి మన ఎంపీఓ గారు చెప్పినట్లు అన్నీ చాలా పని అంతా కవర్ చేశాడు. కాబట్టి మీరు రేపు ప్రోగ్రామ్కు ఈరోజే ఇప్పుడు మేము విజిట్ చేస్తాం. ఈ మీటింగ్ అయిపోయినాక రేపటి గ్రామాల్లో రేపు మన 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాలు విజిట్ చేస్తాము. అంటే అక్కడ సంబంధించిన గ్రామ పంచాయతీలో టెంట్లు కానీ అవన్నీ కానీ ఈరోజు అరేంజ్ చేస్తాం. అలాగే ఈ ఫామ్స్ కూడా ఇప్పుడు వచ్చేస్తాయి. ఫామ్స్ మీటింగ్ లోపల ఫామ్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. ఫామ్స్ అంటే ఒక కుటుంబానికి ఒకటే ఫాము ఉండాలి. ఆ కుటుంబంలో 10 మంది 10 ఫామ్స్ కాదు. మినిమం ఎలిజిబిలిటీ ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు. మరియు ఈ ఫామ్ కూడా మనం ఒక రోజు ముందే నింపుకోవాలి ఫామ్. ఎందుకంటే అక్కడికి వచ్చి ఆ ఫామ్ నింపి అది ఇచ్చే వరకు టైం సరిపోదు. ఎందుకంటే మార్నింగ్ 8 నుంచి 5 ఉంటారు అక్కడనే. మధ్యలో 12 to 2 వరకు మధ్యలో బ్రేక్ ఉంటుంది. కాబట్టి ఆ గ్రామానికి సంబంధించిన ఎవరు ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆ వచ్చే ఆ బెనిఫిషరీస్కు ఒక రోజు ముందే వాళ్ళ ఇంట్లో పోయి ఆ ఫామ్స్ ఎలా నింపాలి అవన్నీ నింపి దయచేసి హెల్ప్ చేయాలి. లేకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే అదే రోజు నింపుకొని అదే రోజు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఫామ్స్ అనేది కూడా అన్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. ఊళ్ళో ఉంది కానీ మన పెద్ద మండలం కాబట్టి ప్రతి పంచాయతీకి ఒక రోజు కేటాయించుకున్నాం. ఆ విధంగానే మనం 5 టీములు చేసుకొని సమర్థనలు చూస్తున్నాం. ఓన్లీ గుర్రంపోడ్, పాల్వాయి, కొప్పోల్ గ్రామ పంచాయతీలలో 2 టీమ్స్ వస్తాయి. అవి ఎండిఓ టీం ఒకటి, తహసీల్దార్ టీం గుర్రంపోడ్లో ఉంటారు. పాల్వాయిలో కూడా సేమ్ టీం వెళ్తుంది.
అది 5-6 తారీఖులో నిర్వహించడం జరిగింది పెద్ద పంచాయతీలో. పాల్వాయిని కూడా తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ టీమ్స్. కొప్పూరుకి వచ్చే వరకల్లా ఏఓ అగ్రికల్చర్ గారు, ఎంపీఓ గారు, ఈ 2 టీంలు అక్కడికి వచ్చేస్తాయి. అంటే అక్కడ ఒక్కొక్క అంటే 12 మంది టీంలు చేసి ఒక 10 కౌంటర్స్ ఏర్పాటు చేసుకొని ఆ విధంగా చేస్తే ఈ లోపు ఆ కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ ఆ విలేజ్లో అన్ని వార్డ్ వైజ్గా తిరుగుకుంటూ అందరికీ ఫామ్స్ అందజేసి ఎలా నింపాలి ఎవరని అవన్నీ అవేర్నెస్ తీసుకోండి. క్షేత్రస్థాయిలో జవాబుదారితనం, పారదర్శకతతో కూడిన మెరుగైన పరిపాలన. ఇద్దరు కష్టపడాలి తప్పకుండా. ఇద్దరు ఐక్యతతో దరఖాస్తులు కూడా రేపన్న ప్రతి ఊరిగా రేపు అనుకుందానికి ఒక కార్యక్రమం ఇవాళ తప్పుగా చేయాలి. ఇంట్రెస్ట్ చేస్తే చాలా పెద్ద ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన పేరు పెట్టారు. సరే గతంలో టీడీపీ ఉన్నప్పుడు జనరల్ సరే ఏదో ఒక పేరు ప్రజాపాలన పెట్టారు. తప్పకుండా అమలు చేస్తారని నేను ఆశిస్తున్నా. మనందరం కూడా ఖచ్చితంగా శ్రమించి అందరి దరఖాస్తులు కూడా తెలవకుండా సెక్రటరీ కానీ ఎవరితో రాయించి దరఖాస్తు అక్కడ వచ్చిన అధికారులకు ఇవ్వాలని కూడా మీ అందరూ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా అనుభవంగా సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. ఈ వారం రోజులు తప్పకుండా మనం కష్టపడి మన మండలానికి మంచి పేరు తేవాలని కూడా నేను మీకు మనవి చేస్తాను. ఇంకొక విషయం, మన మండలంలో దాదాపు 5 బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజాపాలన సభలపై సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలకు, నాయకులు, కార్యకర్తలకు విషయాన్ని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజాపాలన సభలపై సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్స్, పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలకు, నాయకులకు, కార్యకర్తలకు విషయాన్ని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన సభల్లో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. సాంకేతికంగా ఓడినా నైతికంగా ఓడలేదని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు 6 గ్యారెంటీలు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గ్యారెంటీల అమలులో భాగంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని, కార్యకర్తలు, నాయకులు ప్రజలకు సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాలన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణికి విశేష స్పందన వస్తుందని, 10 నిమిషాలలో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రజావాణి కార్యక్రమం 5 ఏళ్లు కొనసాగుతుందని అన్నారు. మన జిల్లాకు వేరే జిల్లాల మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నారని, ప్రతి 2 నెలలకు ఒకసారి మంత్రులను, సంవత్సరానికి ఒకసారి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి సూర్యాపేట సమగ్ర అభివృద్ధికి, సమస్యల పరిష్కారం కృషి చేస్తానన్నారు. పదవి అయిపోతుంది కాబట్టి మరి మన ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. గతంలో ఉన్న ప్రభుత్వం 2 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ పెట్టినారు. మరి దాన్ని ఏ విధంగా చేస్తాం మన ప్రభుత్వం తెలియదు. అయినా కూడా ఏదైనా కూడా రిజర్వేషన్ కానీ ఏదైనా కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 100% మనం గెలిచే ప్రయత్నం చేయాలి. కాబట్టి దయచేసి మనం ప్రయత్నం చేద్దాం. ఇది ప్రజాపాలన దానికి చాలా బాగా పనికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. దీంట్లో మనం బాగా యాక్టివ్గా పాటిస్తుంది. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 6 గ్యారెంటీస్ చేసినట్టయితే తప్పనిసరిగా గ్రామ పంచాయతీ గెలవగలుగుతాం. అదేవిధంగా మండలాల్లో కూడా గెలవగలుగుతాం, జిల్లా పరిషత్ కూడా గెలవగలుగుతాం, అదేవిధంగా కోఆపరేటివ్ ఎన్నికలు కూడా గెలవగలుగుతాం. ఈ విధంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్ సభ్యులు కూడా మనకు అదనంగా వచ్చినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ మన చేతుల్లో ఏంటంటే ఇప్పుడు గెలిచిన శాసనసభ్యులు ఏమి చేయలేని కూడా ఈ సందర్భంగా వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా మేము పూర్తిగా లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ఎవరికైతే ఆ ప్రభుత్వంలో ఏదైతే బాధలు పడ్డారో, కష్టాలు పడ్డారో, నష్టపోయినారో వారికి ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాను. నేను నా దృష్టికి తీసుకురాలి. మా గ్రామంలో అయితే బాగా ఒత్తిడి తీసుకొచ్చినారు, కష్టపెట్టినారు, బాధ పెట్టినారు, నష్టపెట్టినారని
దానిపై వారికి మోరల్ సపోర్ట్ ఏదైనా అన్ని విధాలా సపోర్ట్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి సందర్భంగా మనం చూసాం. ఈ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో అన్నింటిలో మనం గెలిచినట్టయితే రేపు మనం ఎవరు కూడా ఏమి చేయలేని కూడా ఈ సందర్భంగా మనం నేను ఒక శాసనసభలో లోపలికి పోలేను కానీ మంత్రి కన్నా ఎక్కువ పనిచేయగలుగుతానని సమావేశాలు పోలేను కానీ నేను అన్ని కార్యక్రమాలు చేయగలుగుతాను. అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయగలుగుతానని చెప్పి గర్వంగా నేను చెప్పగలుగుతానని చెప్పి సందర్భం ఇవన్నీ నేను నాకు పూర్తి సహకారం చేసినట్టయితే మనం చెప్పినట్టు చేసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రేపు ప్రజాపాలనలో మనం చేయాల్సిన కర్తవ్యం చదువుకున్న పిల్లలను మనం ఎక్కువ పెట్టండి. ఎందుకంటే అప్లికేషన్ చాలా ఉన్నది, చాలా మంది వస్తారు కాబట్టి ఆ టైంలో కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎక్కువ మంది చదువుకునే పిల్లలు పెట్టేసి ఈ ఫామ్ ఫిల్అప్ చేసేందుకు మనం పూర్తి సహాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. దానికి అక్కడ ఒకవేళ నీడగిరికి ఉంటే పర్లేదు కానీ లేకున్నా కూడా ఒక టెంట్ వేసుకొని అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని ఈ ఫామ్స్ ఫిల్అప్ చేసినట్టయితే బాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. పై 6 గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు ఇవ్వవచ్చును. దీంట్లో 6 గ్యారెంటీస్ వరకే కాబట్టి మేనిఫెస్టో కూడా వేరే ఉంటుంది. మేనిఫెస్టో ఇప్పుడు తర్వాత మనం దాని గురించి చర్చ చేద్దాం. మొదలైతే 6 గ్యారెంటీస్ గురించి చెప్తాం. గ్రామాల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహిస్తారు. మనం చేపట్టిన కార్యక్రమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కార్యక్రమం మొదలుపెట్టినాం. మనం ప్రజా దర్బాలని మొదలు పెట్టినాం. తర్వాత దాని ప్రజావాణిగా చేసినాం. ప్రజల వాణి ఏంది? ప్రజల వాణి ఆ దర్బార్లో మన చిన్న చిన్న సమస్యలు కానీ, మన గ్రామ సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంఘ సమస్యలు కానీ అదే మన ఏదైనా ఉంటే వెంటనే పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఇది ఏదోనే కాదు. ఈ 5 సంవత్సరాలు మన ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఇది కొనసాగింపబడుతున్నట్టు నేను ప్రజావాణి కార్యక్రమంలో చాలా వరకు చూస్తున్నది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు. చోటుపల్ మున్సిపల్ 18వ వార్డులో బుడగ జంగాల కాలనీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 ప్రజా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుండి జనవరి 6, 2024 వరకు కొనసాగించే అప్లికేషన్ స్వీకరణ గురించి బుధవారం కాలనీ వాసులకు స్థానిక వార్డు కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్ వివరించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చోటుపల్ మున్సిపల్ 18వ వార్డులో బుడగ జంగాల కాలనీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ చేపట్టిన 6 ప్రజా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుండి జనవరి 6, 2024 వరకు కొనసాగించే అప్లికేషన్ స్వీకరణ గురించి బుధవారం కాలనీ వాసులకు స్థానిక వార్డు కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్ వివరించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మన నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని అన్నారు. డిసెంబర్ 28 నుండి 6 జనవరి 2024 వరకు తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఇల్లు లేని వారికి 5 లక్షల ఆర్థిక సహాయం, కొత్త రేషన్ కార్డులు మరియు రేషన్ కార్డులో ఉన్న మహిళలకు గృహలక్ష్మి 2,500 రూపాయలు ఇవ్వాలని గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి రేపటి నుండి అమలు చేయడానికి కార్యరూపం దాల్చిందని, ఇటు కార్యక్రమాన్ని ప్రజలందరూ గ్రామ సభల్లో పాల్గొని మీ సమస్యలను, మీకు కావాల్సిన పథకాలను ప్రభుత్వ అధికారులకు అప్లై చేసుకోవాల్సిందిగా కౌన్సిలర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ పథకాలను పేద ప్రజలకు అందే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పాటి శంకర్, బొబ్బిళ్ల మురళి, కాంగ్రెస్ జిల్లా నాయకులు చింతల సాయిలు, ఓర్సు రాజు, తూర్పాటి నరసింహ, తూర్పాటి దశరథ, పస్తం యాదయ్య, పస్తం రాంబాబు, కల్లం మల్లేష్, మాదాని ఎల్లప్ప, తూర్పాటి శ్రీను, కల్లం మల్లేష్, పస్తం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుపట్నం కేంద్రంలోని స్థానిక రైల్వే అండర్పాస్ బ్రిడ్జ్ పనులను బుధవారం ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ పనులను బుధవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి, ఏఈ, డిఈ, కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు ఉన్నారు. ఎట్లా చేస్తారు? చెప్పలేసుకో. బయటికి విజయం ప్రశాంతన స్వామి చూసుకోమని కొంచెం జరగండి సార్. ఫోటో చెప్పండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో కుల నిర్మూలన, శాస్త్రీయ విద్యకై పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం నుండి వైదొలగాలని రచయిత, కవి కస్తూరి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేటలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా రచయిత, కవి కస్తూరి ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలన్న ఆర్టికల్ 51AHకు విరుద్ధంగా డార్విన్ పరిణామవాదాన్ని, పీరియాడిక్ టేబుల్ని, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని గూర్చిన పాఠాలను తొలగించడం భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టివేయడమేనని అన్నారు. అందుకే నూతనంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కేంద్రం ప్రవేశపెట్టినటువంటి జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అవసరాలకు తగినటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేటువంటి పాఠ్యాంశాలను పాఠ్య విద్యా వ్యవస్థలో కొనసాగించాలన్నారు. విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తితో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, రాజ్యాంగం సృష్టించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సెక్యులరిజం, స్వామ్యవాద సాధనకు విద్యార్థులు అంబేద్కర్ రచించిన పుస్తకాలు చదవాలని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కోసం పోరాడాలన్నారు. కుల వ్యవస్థను బలపరిచే మనస్ఫూర్తిని రాజ్యాంగంగా తీసుకురావడానికి వ్యతిరేకించాలన్నారు. అంబేద్కర్ కలలు గన్న కుల నిర్మూలన, సమాజ వర్ణ, వర్గ, లింగ వివక్ష లేని సమాజం కోసం పిడికిలెత్తాలని కోరారు. ఈ సభలో పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు, రిటైర్డ్ ఎంఆర్ఓ లింగంపల్లి భద్రయ్య, డిజిఎఫ్ జిల్లా అధ్యక్షులు రేపల్ల లింగయ్య, టీపీటీఎఫ్ జిల్లా కన్వీనర్ కోటయ్య, పీడీఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మరికంటి హరీష్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రమేష్, అశోక్, మహేష్, విజయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేటలోని శబరినగర్లోని శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ప్రాంగణంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవం కండల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. సూర్యాపేట జిల్లా డిఆర్డీఓ పీడి సుందరి కిరణ్ కుమార్, సేవా సమితి అధ్యక్షులు ఎర్రంశెట్టి ఉపేందర్, చిత్తలూరు కోటేశ్వరరావు దంపతులు అయ్యప్పకు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మాలధారణ స్వాములకు అన్నదాన వితరణ చేశారు.
శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో బుధవారం శబరినగర్లోని శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవ సమితి ప్రాంగణంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పీడి సుందరి కిరణ్ కుమార్, సేవ సమితి అధ్యక్షులు ఎర్రంశెట్టి ఉపేందర్, చిత్తలూరి కోటేశ్వరరావు దంపతులు అయ్యప్పకు పంచామృత అభిషేకాలను ప్రత్యేక పూజలు నిర్వహించి మాలధారణ స్వాములకు అన్నదానం వితరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని, నిత్యం ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అయ్యప్పను వేడుకున్నారు. మండల పూజ మహోత్సవం సందర్భంగా మాలధారణ స్వాముల అయ్యప్ప స్నామ స్మరణలు, భక్తి కీర్తనలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవ సమితి నిర్వాహకులు వేంబడి పురుషోత్తం, అంతరి విజయ్, గురుస్వామి, రాచకొండ దేవయ్య, రాచకొండ కృష్ణ, చేకూరి కృష్ణ, పిట్టల ఉపేందర్, శ్రీనాథ్, పోకల విక్రమ్ తదితర మాలాధారణ స్వాములు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ లంకెబిందె లాంటి తెలంగాణను కాలిబిందెగా మార్చారని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జిల్లాలో ప్రజాపాలన పక్కా ప్రణాళికతో నిర్వహిస్తామన్న ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు. గురంపోడు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన అవగాహన కార్యక్రమం. కులమత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించుకునేందుకే ప్రజాపాలన సభలను నిర్వహిస్తుందన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజలందరూ అప్లై చేసుకోవాలన్న వాటర్ కౌన్సిలర్ కామిశెట్టి శైలజా భాస్కర్. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కుల నిర్మూలన శాస్త్రీయ విద్యా విధానంపై పోరాడాలని పిలుపునిచ్చిన రచయిత కవి కస్తూరి ప్రభాకర్. శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ న్యూస్ సత్యన్యూస్, జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్యన్యూస్ ఛానల్.